ఆది అంతము లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించడం కోసం మాఘకృష్ణ చతుర్దశి నాటి అర్ధరాత్రి లింగ రూపంలో వెలిశాడు. బ్రహ్మ విష్ణువుల మధ్య వాదోపవాదాలు వచ్చాయి. మేము గొప్ప అంటే మేం గొప్ప అని, మీ అందరికన్నా గొప్ప నేను అని చెప్పడానికి పరమేశ్వరుడు ఒక పెద్ద లింగ రూపంలో వెలిసినప్పుడు దీని యొక్క ఆది అంతాన్ని ఎవరైతే కనుక్కొని వస్తారో వాళ్ళే అసలు సిసలైన గొప్పవాళ్ళు అని ఆకాశవాణి చెప్పింది. ఆ సమయంలో బ్రహ్మ హంస రూపంలో పైకి, విష్ణుమూర్తి వరాహ రూపంలోనూ భూమిని తవ్వుతూ ఆదిని కనుక్కోవటానికి వెళ్ళాడు. కానీ వీళ్ళిద్దరూ కూడాను సఫలం కాలేదు. అయితే బ్రహ్మదేవుడు పైకి వెళ్తున్నప్పుడు దేవతా పుష్పం మొగలి పువ్వు పైనుంచి జారి ఆ కింద పడుతూ ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు మొగలి పువ్వుని నేను ఆది అంతము చూసి వస్తున్నాను అని చెప్పగలవా అని అడిగాడు. ఆ పువ్వు ఏదో అడిగాడే, సరే కానీలే బాధపడుతున్నాడని సరే అన్నది. తీరా ఆయన బ్రహ్మదేవుడు కిందకు వచ్చి నేను చూసి వచ్చాను అన్నాడు. ఏం చూసావయ్యా అంటే కావాలంటే మొగలి పువ్వు సాక్ష్యం అన్నప్పుడు మొగలి పువ్వు కూడా అలాగే అంది. దాంతో పరమేశ్వరుడికి కోపం వచ్చి నువ్వు పూజార్హత లేనిదానివి అవుతావు, అబద్ధం ఆడావు కాబట్టి అన్నాడు. స్వామివారికి తెలియదా ఎవరు అబద్ధం ఆడారో ఎవరు నిజం చెప్పారు? పక్కనే గోవుని చూపించారు. ఆ గోవు ఏం చేసింది? తలకాయ ఊపుతూ ముడ్డితో లేదు అంది. పుక్షభాగంతోనేమో లేదు లేదంది, తలతోనేమో నిజం నిజం అంది. అందుకని గోవు యొక్క ముందు భాగం విశేషకరమైంది కాదు అని, పుష్టభాగం విశేషకరమైన పూజను అందుకుంటుందని పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు. ఇది శివరాత్రి మహత్యం యొక్క కథ అన్నమాట. ఇంత గొప్ప విశేషకరమైన ఈ కథలో మనం గ్రహించాల్సింది ఏంటి? ధర్మో రక్షతి రక్షిత, సత్యమనే పలకవలెను అనేటువంటి సూత్రం. ధర్మాన్ని రక్షించడానికి అబద్ధం ఆడకూడదు. ఆది అంతం కనుక్కొని రమ్మంటే ఈయన వెళ్ళాడు, నేను చూశానని అబద్ధం ఆడితే ఎట్లా కుదురుతుంది? విష్ణుమూర్తి చేతగాని వాడు ఇక్కడ. అది విష్ణుమూర్తి ప్రార్థించాడు, స్వామి నాకేం తెలియదు, నువ్వే గొప్పవాడివి, మేము నిమిత్త మాత్రం అన్నప్పుడు విష్ణుమూర్తిని మెచ్చుకున్నాడు. బ్రహ్మదేవుడిని మాత్రం పూజార్హత నీకు పెద్దగా ఉండదయా అని చెప్పేసి అన్నాడు. ఇంకా చేసేదేముంది, సరే అన్నారు. ఇక్కడ అహంకారం పనికిరాదని పరమేశ్వరుడే చెబుతున్నాడు, అబద్ధం ఆడకూడదని చెప్పేసి చెబుతున్నారు. సత్యమనే పలుకవలెను అనే సూత్ర ప్రాతిపదిక మనం గ్రహిద్దాం. అందుచేతనే ఇక్కడ గోవు మొగలి పువ్వుల పైన శివుడు శపించినటువంటి విధి విధానం ఇంత గొప్పదిగా ఉంది. కాబట్టే లోక కళ్యాణం కోసం పరమేశ్వరుడు లింగ రూపంలో అర్ధరాత్రి సమయంలో వెలిసి మనందరినీ కూడాను సర్వజనావళిని రక్షిస్తున్నాడు. అగ్నిలింగంగా స్వామివారు అరుణాచలంలో ప్రతిష్ఠించబడ్డాడు. ఎంత గొప్ప విశేషకరమైన ప్రభావాలో ఈ శివతత్వంలో దాగిన అత్యంత కీలకవంతమైనటువంటి అంశాలు. అందుకనే లింగము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా చెప్పబడుతోంది. కింద భాగాన బ్రహ్మ, మధ్య భాగాన విష్ణువు, చివరి భాగం రుద్రుడు. ఆ చివరి భాగం అయినా చూడలేదుగా, బ్రహ్మదేవుడు చూడలేదు, ఊరికే అబద్ధం ఆడాడు. అందుకని సరే కింద పడి ఉండన్నారు బ్రహ్మని. విష్ణుమూర్తి నా వల్ల కాదన్నాడు కాబట్టి సరే మధ్యలో ఉండన్నాడు. పై భాగాన్ని నేనే,
అందరికన్నా అగ్రం నేనే, నన్ను మించిన వాడు ఎవరు లేరని పరమేశ్వరుడు రుద్రుడిగా పైభాగాల్లో ఉన్నాడు ఈ లింగరూపంలో. అందుచేతనే మనం అభిషేకం చేసేప్పుడు పైభాగం నుంచే అభిషేకం చేస్తామన్నమాట. పంచామృతాలతో అభిషేకం.